వెల్కమ్ టు ఉజ్వల్ టీవీ. లగచర్ల ఇష్యూలో తప్పెవరిది? ప్రజలదా, బీఆర్ఎస్ పార్టీదా, లేదంటే కాంగ్రెస్ ప్రభుత్వానిదా? అసలుకి వాస్తవాలేంటో విపులంగా ఈ వీడియోలో చూసే ప్రయత్నం చేద్దాం. లగచర్ల ఇష్యూలో సామాన్య ప్రజలు అధికారుల మీద దాడి చేయడం వాస్తవమే. కానీ దాడికి గల కారణాలు ఏమై ఉంటాయి? ఆ విషయాన్ని చర్చించకుండా, ఆ విషయం గురించి పట్టించుకోకుండా ఈ దాడికి కారణం కేవలం బీఆర్ఎస్ ప్రభుత్వానిదే పూర్తి బాధ్యత అంటూ వాళ్ళ మీద కేసులు బనాయించడం, అలాగే అరెస్టులు చేయడానికి ముందడుగు వేయడం, కొంతమందిని అరెస్టు చేయడం, ఇక ఈ అరెస్టుల విభాగంలో సామాన్య ప్రజలను సైతం, అంటే తండాలలో ఉండే అమాయకమైనటువంటి ప్రజలను కూడా బాధితులుగా చేర్చుతూ వాళ్ళను కూడా అరెస్టులు చేసి ఆ తండాలో ఉండే ప్రజలు ఎవరైతే తండాలో ఉంటారో వాళ్ళందరూ ప్రశాంతమైనటువంటి గిరిజన బిడ్డలు, ప్రశాంతంగా బతికేటువంటి బిడ్డలు. వాళ్ళు కేవలం చాలా సాధు జంతువులు అని చెప్పుకోవచ్చు, మన భాషలో చెప్పుకోవాలనుకుంటే. అలాంటి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తూ నిద్ర లేకుండా చేస్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు మనం చూస్తున్నాం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దొరికిన చిన్న విషయం అని ఎందుకు అంటున్నానంటే, వాస్తవాల్ని పూర్తి స్థాయిలో ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం బయట పెట్టలేకపోయింది. ఇదిగో ఇక్కడ ఈ తప్పు జరిగింది, ఇలా జరిగింది అంటూ సాక్ష్యాధారాలు ఏమి బయట పెట్టకుండా కేవలం జరిగిన ఇష్యూని బేస్ చేసుకొని దీని వెనక కుట్రదారులు ఉన్నారు, ఈ కుట్రదారులు కేవలం బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమే, అందుకు బాధ్యత వహించాలి అంటూ సవాళ్లు చేయడం, అరెస్టులు చేయడం, అంతేకాదు కేటీఆర్ని తీసుకెళ్లి నేను అరెస్ట్ చేస్తానంటూ పబ్లిక్గా స్టేట్మెంట్లు ఇవ్వడం, చిన్న చిన్న పనులు చేసుకుని బతికే సామాన్యులను అరెస్ట్ చేయడం. ఇప్పుడు ఇదంతా చూస్తుంటే ఇదంతా ఒక రాజకీయ కుట్రగా మనం భావించాలి. ఎందుకు? అసలుకి లంచర్లో ఏం జరిగింది? ఫార్మా కంపెనీ పెడతామన్నారు. సరే, ఫార్మా కంపెనీ పెట్టడం మంచి ఉద్దేశమే, దానిని ఎవరు తప్పుపట్టడం లేదు. కానీ అనుసరించే విధానాలు ఎలా ఉన్నాయి? మరి అక్కడ బతుకుతున్నటువంటి సామాన్య ప్రజలు వాళ్ళ యొక్క భూమిని లాక్కుంటే వాళ్ళ జీవనాధారం ఏంటి? మరి ఈ ఆవేదన వాళ్ళకు ఉంటుంది కదా. వాళ్ళకే కాదు, ప్రతి సామాన్యుడికి ఉంటుంది. సడన్గా మనం బతుకుతున్నటువంటి జీవనాధారం కోల్పోతే ఏంటి మన పరిస్థితి అనే ఆవేదన వాళ్ళకి ఎక్కువైపోయి సడన్గా వచ్చినటువంటి అధికారులను చూసి వాళ్ళు తట్టుకోలేక ఇలా దాడి చేసి ఉండొచ్చు. ఆ దాడి వెనుక కేవలం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉందా అనేది తేల్చకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం మీద నిందలేయడం, అరెస్టులు చేయడం కూడా చూస్తున్నాం. అసలుకి 9 నెలల నుంచి దీని గురించి చర్చ జరుగుతుంది. వాళ్ళు వేదనని కూడా చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది సామాన్య ప్రజలు. దానికి ప్రభుత్వం ఏం చేయాలి? ఇదిగో ఇక్కడ ఫార్మా కంపెనీ రాబోతుంది, ఈ కంపెనీ యొక్క వివరాలు ఇవి, ఈ కంపెనీ పెట్టడం వల్ల ఇక్కడ ప్రజలకు ఉండే ఉపయోగం ఇది, ఈ కంపెనీ వలన మన ఇక్కడ గ్రామాలకి, అలాగే రాష్ట్రానికి, అలాగే ఇక్కడున్న యువతకి, అలాగే దేశానికి ఈ విధంగా ఉపయోగపడే అవకాశం ఉంది. కాబట్టి మీ నుంచి కూడా మాకు సహకారం కావాలి అనే విషయాన్ని ప్రజలకి సర్ది చెప్పి వాళ్ళ చేత ఒప్పించి అప్పుడు సామరస్యంగా మాట్లాడుకొని వాళ్ళంతటా వాళ్ళే స్వయంగా భూములు ఇస్తే ఈ ఫార్మా కంపెనీ ఈజీగా రెడీ అయిపోతుంది. అలాంటిదేమీ చేయకుండా వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసే విధంగా సడన్గా మన ప్రశాంతమైనటువంటి గ్రామంలోకి కొంతమంది అధికారులు టక్కన వచ్చేసి అక్కడ ఏదో చేయబోతున్నారనే ఆవేదన, ఆ సంఘటన చూడగానే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ ఆవేదనకు గురై వాళ్ళ యొక్క ఉక్రోషాన్ని ఎలా తెలపాలో తెలియక వాళ్ళు అలా తిరగబడి ఉండొచ్చు. అధికారుల మీద తిరగబడడం తప్పు అన్న విషయం ఆ సందర్భాల్లో వాళ్ళకి గుర్తు రాకపోయి ఉండొచ్చు. ఎందుకు? ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఉంది. వాళ్ళ యొక్క జీవనాధారం పోతుంది, వాళ్ళ యొక్క కుటుంబం, వాళ్ళ పిల్లలు, వాళ్ళ వంశం, ఇలా వాళ్ళ యొక్క నమ్ముకున్నటువంటి ఆ జీవనాధారం ఏదైతే ఉందో అది పోతే పరిస్థితి ఏంటి అనేటువంటి మానసిక క్షోభ, ఆవేదన మనిషిని ఆలోచనని చేసే విధంగా మనం చేయమన్నమాట. ఆ ఆవేశంలో వాళ్ళు తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాల వల్ల అధికారుల మీద దాడి జరిగి ఉండొచ్చు. ఖచ్చితంగా అధికారుల మీద దాడి జరగడం బాధాకరం. దానిని ప్రతి ఒక్కరూ ఖండిస్తున్నారు. ప్రజలు కూడా సమయం కోల్పోవడం, అలాగే ప్రభుత్వం తరపు నుంచి ఎటువంటి సూచనలు లేకుండా సడన్గా ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల కూడా ఇటువంటి సంఘటనలు జరిగే అవకాశం ఉంది. ఇకపోతే దీనిని రాజకీయం చేసుకొని ఇదిగో లబ్ధి పొందాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తుంది అనడంలో ఎటువంటి సందేహమూ లేదు. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం మహేందర్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు. దాంతోపాటు కొంతమంది సాధారణ ప్రజలను కూడా అరెస్ట్ చేశారు. మరి సాధారణ ప్రజలను అరెస్ట్ చేసి వాళ్ళని జైల్లో పెడితే వాళ్ళ పరిస్థితి ఏంటి? మళ్ళీ వీళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి కేటీఆర్ని అరెస్ట్ చేస్తాం, వాళ్ళని అరెస్ట్ చేస్తాం, ఇదిగో దీని వెనక వాళ్ళు ఉన్నారు, దీని వెనక వీళ్ళు ఉన్నారు అంటూ స్టేట్మెంట్లు ఇస్తూ ప్రజల్ని ఇంకా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అంతేకాకుండా బీఆర్ఎస్ పార్టీని ఏదో ప్రజలలో చెడుగా చిత్రీకరించే విధంగా వీళ్ళు మాట్లాడుతున్నారు.
కానీ వాస్తవాలు ఏయి. ప్రజలు స్టేట్మెంట్లు వినరు. ప్రజలకు కావాల్సింది వాస్తవాలు కావాలి. మీ ప్రెస్ మీట్లు, మీ తొడగొట్టుకోవడాలు, మీ రాజకీయ కక్ష కోసం, మీ రాజకీయ లబ్ధి కోసం మీరు చేసేటువంటి నీచ నికృష్టమైనటువంటి ఈ రాజకీయ కుట్ర ఏదైతే ఉందో, ఇవాళ ప్రభుత్వం మీది కాబట్టి, ఇప్పుడు మీ ట్రెండ్ నడుస్తుంది కాబట్టి ఇదంతా కొద్ది రోజులు నడిచే అవకాశం ఉంది. కానీ ప్రజలు వాస్తవాలు గమనిస్తున్నారు, ఖచ్చితంగా గమనిస్తున్నారు, గమనిస్తారు. గమనించే ప్రజలు ఒక నిర్ణయం తీసుకుంటారు. అసలు కాంగ్రెస్ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా అలాగే ఉంటుంది. ప్రజలకు సరైన సమాచారం ఉండదు, దానివలన ప్రజలు ఆవేశపడతారు. దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ వాళ్ళ యొక్క తప్పుల్ని కప్పిపుచ్చుకోవడం కోసం వేరే వాళ్ళ మీద రుద్దుతారు. ప్రతి సందర్భంలోనూ ఇదే జరిగింది. నిన్నగాక మొన్న వచ్చినటువంటి హైడ్రా చూసుకోండి. ప్రజలకి సమాచారం లేదా ప్రజల్లో ఒక అవేర్నెస్ కల్పించే అవకాశం ఉందా? లేదంటే ప్రజలకు ముందుగానే నోటీసులు ఇచ్చే అవకాశం ఉందా పూర్తి స్థాయిలో? లేదంటే అంతకుమంటే ముందేం చేయాలి? ఆల్రెడీ ఒక బిల్డింగ్ కట్టారంటే ఆ బిల్డింగ్ కట్టిన అధికారి ఎవరో ఉంటారు కదా, పర్మిషన్ ఇచ్చిన అధికారి. ఆ అధికారికి ముందుగా నోటీసులు ఇచ్చి ఆ అధికారి ఎందుకు ఇచ్చావని అడిగి అధికారుల మీద ముందుగా యాక్షన్ తీసుకుంటూ ఒకవైపు నుంచి వచ్చినట్టే ప్రజలకు కూడా ఒక అవగాహన వచ్చేది. మన బిల్డింగ్ ఎక్కడుంది అని తెలుసుకునే అవకాశం ఉండేది. మనది బఫర్ జోన్లో ఉందా లేకపోతే ఇంకెక్కడుందా అని తెలుసుకొని వాళ్ళు కూడా అలర్ట్ అయిపోయి పెద్ద పెద్ద వ్యాపారాలు ఉంటే లేదా ఆ వ్యాపారాల మీద సంస్థల మీద నమ్ముకుని బతికే ప్రజలుంటే అక్కడి నుంచి అక్కడికి సర్దుకునే అవకాశం ఉండేది. కానీ ఇవేమీ లేకుండా టప్పున వెళ్ళిపోయి ఒక 2 బుల్డోజర్లను తీసుకెళ్ళిపోయి పట్టపట్ట కొట్టేసుకుంటూ ఫోటోలు తీసుకొని వీడియోలు తీసుకొని పబ్లిసిటీ చేసుకొని ఇదిగో మేము హైడ్రాతో దుమ్ము దులిపేస్తున్నాం, క్లీన్ చేస్తున్నాం, సంరక్షణ చేస్తున్నాం, హైదరాబాద్ నది చేస్తాం, ఇది చేస్తామంటూ ఇదంతా ఎలా ఉందంటే ఒక సినిమాటిక్ స్టైల్లో ఉంది. కానీ ప్రజాపాలనగా లేదు. ప్రజాపాలన కావాలి కదా ప్రజలకి. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మి ప్రజలందరూ ఓటేసి నిన్ను ఎన్నుకొని దేనికి? ప్రజల్ని ఇలాగా ఇబ్బంది పెట్టడానికి కాదు కదా. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఇటువంటి నీచ రాజకీయాలని పక్కన పెట్టి ప్రజలకి ఏం కావాలి, ప్రజలకి ఏం చేయాలి, ఇలాంటి విషయాల మీద ఫోకస్ చేస్తే బాగుంటుంది. లగచర్ల విషయాన్ని అనవసరంగా కాంట్రవర్సీ చేసి విషయం లేని దాన్ని ఏదో ఉందన్నట్టుగా క్రియేట్ చేసి అనవసరంగా తప్పు చేసి పప్పులో కాలేసినట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డంగా ఇరుక్కోబోయే అవకాశం ఉందని నా అభిప్రాయం. మరి ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.